తెలంగాణ బీజేపీ నేతల్లో ఒకటే టెన్షన్. దేనికని అనుకుంటున్నారా? చాలా కాలం తర్వాత పార్టీలో పదవుల పందేరం జరుగుతోందట. దీంతో ఎవరెవరికి పదవులు వరిస్తాయో ఎవరికి రావో అని తెగ టెన్షన్ పడిపోతున్నారట. పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించిన కమలం పార్టీ ఇక పదవుల పందేరంపై దృష్టిని సారించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి ఈ నెలాఖరులోపు ఖరారు కానుందని వార్తలు వినవస్తున్నాయి. దీనికంటా ముందే జిల్లా పార్టీ అధ్యక్షులను నియమించే సూచనలు కూడా కనబడుతున్నాయి. దీంతో నేతల్లో ఒకటే టెన్షన్ అట. దీనిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. తెలంగాణ బీజేపీలో పదవుల జాతర మొదలైందా అంటే అవుననే చెప్పాలి. ఎంతో కాలంగా నేతలను ఊరిస్తున్న పదవుల పంపకానికి వేళ అయ్యిందని తెలుస్తోంది. ముందుగా జిల్లా అధ్యక్ష పదవుల ప్రక్రియ తుది దశకు చేరినట్లుగా పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిని నియమిస్తారని వార్తలు వస్తున్నాయి. 2-3 రోజుల్లో జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. వివాదం లేని, పోటీ తక్కువగా ఉన్న జిల్లాల్లో అధ్యక్షులను ముందు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తరువాత 3 రోజుల వ్యవధిలో మిగతా జిల్లాలకు కూడా ప్రకటిస్తారు. ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉన్న నాయకులకే బాధ్యతలు అప్పగిస్తామని ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ పరిగణలోకి తీసుకోవడం లేదని ఇటీవల కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తేల్చి చెప్పడంతో ఇప్పుడు ఈ పదవుల పందేరంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కిషన్ రెడ్డి వ్యాఖ్యలతో అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ వేగంగా ముందుకు సాగుతుందనేది తెలుస్తోంది. 3-4 రోజుల నుంచి ఆశావహుల పార్టీ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇప్పటికే జిల్లా అధ్యక్ష పదవి రేసులో ఉన్న నేతల పేర్లను బీజేపీ నాయకత్వం సిద్ధం చేసిందని టాక్. ముందుగా ఒక్కో జిల్లా నుంచి 5 నేతల పేర్లతో షార్ట్ లిస్ట్ చేశారు. ఆ తర్వాత 3 పేర్లతో తుది జాబితాను స్క్రీనింగ్ చేసి సిద్ధం చేసినట్టు సమాచారం. నియామకపు ప్రక్రియ 2-3 రోజుల్లో ప్రారంభమై రిపబ్లిక్ డే నాటికి పూర్తి చేయాలని భావిస్తోంది. అప్పటికీ పూర్తిస్థాయి జిల్లా అధ్యక్షుల జాబితా విడుదల కానుంది. సంస్థాగత ఎన్నికల్లో భాగంగా ఇప్పటికీ బూత్ స్థాయి, మండల స్థాయి పార్టీ కార్యవర్గాలను ఏర్పాటు చేశారు. మరోవైపు ఇప్పటికే దాదాపుగా సగానికి పైగా జిల్లాలకు అధ్యక్షులను ఎంపిక చేసినట్టు పార్టీ సీనియర్లు కొందరు లీకులు ఇస్తున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఈ మేరకు జాబితాను సిద్ధం చేశారని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాలు ఉన్నాయి. కానీ బీజేపీ మాత్రం తమ అవసరం, సౌలభ్యం కోసం 38 జిల్లాలుగా విభజించుకున్నారు. వీటికి వీలైనంత త్వరగా నూతన అధ్యక్షులను పార్టీ ప్రకటించడంతో పాటు అందులో సగానికి పైగా అధ్యక్ష పదవులు బీసీలు, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలతో పాటు మహిళా నేతలకు అప్పగించనున్నారని తెలుస్తోంది. నల్గొండ, ఆదిలాబాద్, గోషామహల్, ఖైరతాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాలో తీవ్ర పోటీ ఉన్నట్లు, వీరిలో కొంతమంది ఇతర పదవులకు సర్దుబాటు చేస్తామని ఒప్పిస్తున్నట్లు, వారు అంగీకారం కాగానే అక్కడ కూడా అధ్యక్షులను వెంటనే ప్రకటిస్తారని టాక్ నడుస్తోంది. ఈ 26లోగా పార్టీ జిల్లా అధ్యక్షుల ఎన్నిక పూర్తి కాగానే రాష్ట్ర నూతన అధ్యక్షుడి ఎన్నికపై కసరత్తు జరుగుతుంది. ఈ క్రమంలో రాష్ట్ర పార్టీ పగ్గాలు కూడా బీసీ నేతలకు కట్టబెడతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నెలాఖరుకు పార్టీ రాష్ట్ర శాఖ నూతన అధ్యక్షుడిని బీజేపీ హైకమాండ్ ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కాషాయ పార్టీ మునుపెన్నడూ లేని విధంగా పార్టీ పదవులు పెద్ద సంఖ్యలో బీసీలకు కట్టబెట్టడంపై భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో కమలం వికసిస్తుందని సీనియర్ల అంచనా వేస్తున్నారు. మండల, గ్రామ స్థాయి పదవులు సగం బీసీలకు ఇవ్వడంతో ఎక్కడకు వెళ్లినా ఆ సామాజిక వర్గం పెద్ద సంఖ్యలో తమను ఆదరిస్తున్నట్లు ద్వితీయ శ్రేణి నాయకత్వం అంటోంది. ఈ క్రమంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతామని, 4-5 జిల్లా పరిషత్తులు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర అధ్యక్ష స్థానానికి పోటీ తీవ్రంగా ఉంది. బీసీ సామాజిక వర్గానికే కేటాయించనున్నట్లు వార్తలు రావడంతో కొంతమంది ఎంపీలు కూడా బరిలో నిలిచారు. పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండడంతో పార్టీ పదవులపై పోటీ నెలకొందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కమలదళంలో పదవుల పందేరం ఎలా ఉంటుందో చూడాలి మరి.